సో మనకి ఈ జెండర్ తెలుస్తుందండి మనం ఐయుఐ ఒకవేళ మనం చేసుకోగలిగితే సింపుల్ ప్రొసీజర్లో అంటే బేబీ అమ్మాయా అబ్బాయా అనేది అలా ఏం తెలుసుకోలేమండి. ఐయుఐ అంటే మెయిన్ ఎగ్ ఒక ఎక్స్ ఉంటాయి. అలాగే స్పమ్స్ లో కొన్ని స్పమ్స్ ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది, కొన్ని స్పమ్స్ వై క్రోమోజోమ్స్ ఉంటాయి. స్పమ్స్ ని మనము మంచి స్పమ్స్ బాగలేనివి మాత్రం మనం సపరేట్ చేయడానికి జల్లెళ్ళు ఉన్నాయి, కానీ ఎక్స్ స్పమ్స్ వై స్పమ్స్ సపరేట్ చేయడానికి అలాంటి జల్లెళ్ళు ఇంకా ఏం తయారు చేయలేదు. సో మనము పాప కావాలి బాబు కావాలి అట్లా ఏమీ చేయలేము ఐయుఐ ద్వారా. సో ఓన్లీ బాగుండే స్పమ్స్ మాత్రమే మనం కలెక్ట్ చేసుకుని గర్భాశయంలో వేస్తాం అనమాట. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, అట్లా మనం చేయలేము. సో ట్విన్ ప్రెగ్నెన్సీస్ అట్లా ఏమైనా వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి? కొన్నిసార్లు మనకి 2 to 3 eggs రిలీజ్ అయినప్పుడు, ఒకవేళ 2 eggs క్వాలిటీ బాగున్నాయి అన్నప్పుడు 2 eggs ఫర్టిలైజ్ అయ్యి 2 babies ఇంప్లాంట్ అయితే ట్విన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఐయుఐలో. ఖచ్చితంగా అందరికి వస్తుందని కాదు, ఎగ్ క్వాలిటీ బాగుంది అన్న వాళ్ళకి 2 ఫర్టిలైజ్ అయితే, బట్ ఐడెంటికల్ ట్విన్స్ ఉండవు. మేబీ 2 సపరేట్ అంటే 2 eggs నుంచి 2 స్పమ్స్ సపరేట్గా ఫర్టిలైజ్ అవ్వడం వల్ల 2 సపరేట్ బేబీ, ఇద్దరు పోలికలు ఒకేలాగా ఉండవు.